హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రొటెక్టర్ తెలుగు ఛానల్. సో ఈరోజు మనం మార్కెట్ సివియర్ బౌన్స్ అనేది చూడటం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ కొంచెం అండర్ పెర్ఫామ్ చేసింది, కానీ అది కూడా ఒక టైంలో చాలా మంచి రిటర్న్ మంచిగా చాలా బౌన్స్ అయింది, బట్ స్టెబిలైజ్ అవ్వలేకపోయింది. బట్ టుడే ఎనీవేస్ యాక్చువల్గా మనకి నిఫ్టీ ఎక్స్పైరీ కదా, వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ. సో ఇదిగోండి, బ్యాంక్ నిఫ్టీ చాలా ఏం చెప్పచ్చు అంటే ఒక అటు ఇటు ఒక 300-400 పాయింట్స్ అనేది మనకి మూవ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్, అంతే. ఓకే, అండ్ కమింగ్ బ్యాక్ టు నిఫ్టీ, నిన్న మనము దీని గురించి కొంచెం డీప్గా డిస్కస్ చేసుకున్నాం కదా. మీరు చూసారా అప్పుడు నిఫ్టీ ఏమాత్రం బౌన్స్ అయిందో? ఓకే, సో నిఫ్టీ ఈ బౌన్స్ సస్టైన్ అవుతుందా అనే క్వశ్చన్ మార్క్ చాలామందికి ఉంది. ఓకే, సో ప్రాబ్లం ఏంటంటే యాక్చువల్గా ఫ్రెండ్స్, ఇందులో ఇప్పుడు నేను 2 మూవింగ్ యావరేజెస్ ఇక్కడ పెట్టాను కదా, ప్లేస్ చేశాను కదా. ఇదిగోండి, ఇప్పుడు ఇవాళ ఇది యాక్చువల్గా ఇది హెచ్సిఎల్ టెక్కే ఉంది, ఇంకా జస్ట్ ఎ మినిట్ ఫ్రెండ్స్. యా, సో ఇప్పుడు ఇది మనకి నిఫ్టీ. ఓకే, సో ఇక్కడ మీరు చూడండి, నేను మీకు నిన్న ఒక క్యాండిల్ అని చెప్పి చూపించాను కదా మీకు, అలాంటిది ఫామ్ అవ్వచ్చు అని చెప్పి నేను మీకు నిన్న వీడియో చూసుంటే మీకు అర్థమవుతుంది. సో సేమ్ అలాంటి క్యాండిలే చూసారా ఎలా ఫామ్ చేశాడో ఇక్కడ ఇవాళ. బట్ వేరేస్ ఇక్కడ 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ బాగా దూరంగా ఉండడం వల్ల వాడు ఇంకొక సెకండ్ క్యాండిల్ నెక్స్ట్ డే వేసి థర్డ్ క్యాండిల్ వెళ్ళి వాడిని టచ్ చేశాడు. టచ్ చేసిన తర్వాత అక్కడ కన్సాలిడేషన్ జరిగింది. అండ్ వేరేస్ నెక్స్ట్ మళ్ళీ ఇంకొక రివర్సల్ క్యాండిల్ ఒకటి, మళ్ళీ పుల్ బ్యాక్ ఒకటి, అప్పుడు ట్రెండ్ అనేది సస్టైన్ అయింది. అవునా? ఇక్కడ ఇప్పుడు ఆల్రెడీ వాడు 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ని టచ్ చేస్తాడు ఇవాళ. ఓకే ఫ్రెండ్స్, సో రేపు నిఫ్టీకి టెస్ట్ అనమాట యాక్చువల్గా, ఫ్రాంక్గా చెప్పాలంటే. అండ్ ఇన్ఫ్లేషన్ డేటా యాక్చువల్గా కొంచెం ఎక్కువ ఉన్నట్టు చూపించింది ఇప్పుడు మనకి యూఎస్ది. బట్ వేరేజ్ మిగతా డేటా వచ్చేసి కొంచెం పాజిటివ్గా ఉందన్నమాట. సేల్స్ వాటెవర్ ఎంప్లాయ్మెంట్ డేటాను నేను సరిగ్గా చూడలేదు, బట్ ఆ డేటా పాజిటివ్గా ఉండడం వల్ల మిక్స్డ్ డేటా కింద మనకి ఇంకా కంప్లీట్గా రాలేదు. బట్ వేరేజ్ మనం చూస్తే ఒక్కసారి మనం కనుక యాహూ ఫైనాన్స్ ఓపెన్ చేద్దాం. యాహూ ఫైనాన్స్ చూడండి, అనదర్ హాట్ ఇన్ఫ్లేషన్ రీడింగ్ కుడ్ సిమెంట్ ఫెడ్ కాషన్ అంటున్నాడు. అండ్ మనకి కొంచెం లైట్గా అయితే కరెక్షన్ అనేది రావడం జరిగింది. బట్ ఇక్కడ ఈ కరెక్షన్ ఏదన్నా కూడా అవ్వచ్చు. డౌలో, నాస్డాక్లో, S&P 500లో ఇక్కడ ఇది చాలా చిన్న కరెక్షన్ యాక్చువల్గా. ఒక 500 పాయింట్స్ అన్న పడితే మినిమం ఒక కరెక్షన్ కింద ఉంటుంది అనమాట, అంటే స్లైడ్ కరెక్షన్ కింద. ఓకే, సో నాకేం పెద్ద ఇంపాక్ట్ అనిపించట్లేదు. రేపు ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, రేపు ఒక్కరోజు గురించే నేను చెప్తున్నాను ఇది. సో రేపు మనకి మార్నింగ్ ఫ్రెండ్స్ ఒక ప్రాపర్ క్యాండిల్ పడితేనే రేపు మనకి ఈ హై అనేది తీసేస్తాడు ఫ్రెండ్స్. ఓకే, ఎందుకంటే స్టాప్ లాస్ హంటింగ్ ఉంటుంది రేపు, వీకెండ్ కదా, లాస్ట్ డే కదా. సో స్టాప్ లాస్ హంటింగ్ అనేది క్లియర్ కట్గా ఉంటుంది. వాటెవర్ ఇక్కడ నేను యాక్చువల్గా అది నా ప్రాబ్లం అది. ఇదిగోండి, ఈ హైస్ ఉన్నాయి కదా, సో ఈ 2 హైస్ కూడా కొంచెం రేపు ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. సో 22,300కి టచ్ చేయడానికి మార్కెట్ రేపు క్లియర్ కట్గా ట్రై చేస్తాడు, గుర్తుపెట్టుకోండి. ఈ జోన్లో మట్టికి సెల్లింగ్ చాలా స్ట్రాంగ్ సెల్లింగ్ వస్తుంది తప్ప అంతవరకు మట్టికి నేనైతే సెల్లింగ్ అనేది ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అండ్ వేరేజ్ టుమారో ఇంకొక ప్రాబ్లం ఉంది ఫ్రెండ్స్. ఓకే, సో ఇన్ కేస్ మార్నింగ్ ఏదన్నా స్లైట్ గ్యాప్ డౌన్ కానీ ఎనీథింగ్ అలాగా గనక వస్తే గనక ఫ్రెండ్స్, అది మనకి బయ్యింగ్కి పాజిటివ్ ట్రెండ్ కింద లెక్క అనమాట. అంటే మార్నింగ్ 22,100 దగ్గర కనుక ఓపెన్ అయింది అనుకుందాం ప్రైస్. సో ఓపెన్ అయితే ఇదిగోండి ఈ ఏరియాలో ఓపెన్ అయింది అనుకుందాం. సో అది మనకి మంచి బయింగ్ అనమాట. ఓకే, అంటే అట్లీస్ట్ ఒక 50-70 పాయింట్స్కి బయింగ్ వస్తుంది మనకి. ఓకే, మార్నింగ్ గ్యాప్ డౌన్ అయితే. సో ఫ్లాట్ ఓపెనింగ్ అయితే మట్టికి నేను చెప్పినట్టుగా 22,300 ఈ ఏరియా వరకు కూడా నో ప్రాబ్లం ఎట్ ఆల్. సెల్లింగ్ అనేది మనకి ఇక్కడి నుంచే రావాలి, ఈ ఏరియా నుంచే వస్తుంది సెల్లింగ్, ఇంకా అంతకు మించి వాళ్ళు ఏం చేయలేరు. అండ్ ఇంకొకటి,
ఫైనల్లీ మీరు ఒక ట్రెండ్ లైన్ ఇలా డ్రా చేసుకుంటే మీకు ఇదిగోండి ఇలాగా ఇక్కడొక పాయింట్ కదా. సో ఆబ్వియస్గా మీరు ఆలోచించండి, వీడి కింద నుంచి ఇలా టచ్ చేసుకుంటా వెళ్ళి ఇదిగోండి ఈ ఏరియాలోకి. సో రేపు మనకి 22,300 దాకా ప్రాబ్లం లేదు. అప్ సైడ్, డౌన్ సైడ్ మట్టికి ఇది కంప్లీట్ అయిన తర్వాత డౌన్ సైడ్ అయితే చాలా చాలా వెల్ అండ్ గుడ్ అనమాట. అంటే అది కొంచెం సివియర్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, సో అంత సివియర్ కరెక్షన్ అనేది వస్తుందో లేదో కూడా క్వశ్చన్ మార్క్ ఉంది. ఎందుకంటే మార్కెట్ టూ మచ్ వాలటాలిటీ. ఇవాళ మరి న్యూస్ చూస్తే లెవరేజ్డ్ పొజిషన్స్ అన్ని తీసేశారు అండ్ మ్యూచువల్ ఫండ్స్కి స్ట్రెస్ టెస్ట్ అంట. చూడండి, కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఓకే, సో ఎవరైనా విత్డ్రాల్ చేసుకుంటే వాళ్ళకి విత్డ్రాల్ పీరియడ్ అనమాట. సో 25 days నుంచి 1 month నుంచి 3 months లోపు. సో వాళ్ళ విత్డ్రాల్ రేటు, సో దానికి చాలా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఉంది, మనం ఒక వీడియోలో చెప్పుకోలేము అది. సో వాళ్ళ గురించి, మ్యూచువల్ ఫండ్స్ గురించి స్ట్రెస్ టెస్ట్ అంట. సో అది వాళ్ళకి చేశారా లేకపోతే రీటైల్ ఇన్వెస్టర్స్ మనలాంటి వాళ్ళకి చేశారా, ట్రేడర్స్కి, అది నాకు అర్థం కావట్లా. ఓకే, అండ్ యాజ్ ఇట్ ఈస్గా మీరు చాలా స్టాక్స్ చూస్తే 20% పడ్డాయి, 20% పెరిగిపోయినాయి. 20% పడ్డాయి, 10%, 15% పెరిగిపోయినాయి. అసలు ఏం జరిగిందో కూడా ఇవాళ చాలా స్టాక్స్లో ఎవరికీ అర్థం కాల. నిన్న ఎవరైతే క్లోజింగ్లో కనుక లెవరేజ్ పొజిషన్స్ తీసేసిన వాళ్ళు ఉన్నారో మొత్తం అందరూ కూడా షార్ప్ లాసెస్తో ఎగ్జిట్ అయ్యారు ఫ్రెండ్స్. ఓకే, అండ్ నేను ఇంకొకటి ఏంటంటే, ఇప్పటి నుంచి కొంచెం బ్యాంక్ నిఫ్టీ 1-2 minutes వీడియో చేసి, సో నేను ఎప్పుడైనా సరే నాట్ ఎవ్రీడే, ఎప్పుడైతే టైం అవైలబిలిటీ ఉందో అప్పుడు టెక్నికల్ వీడియోస్ నేను ఇంకప్పటి నుంచి షేర్ చేస్తాను ఫ్రెండ్స్. ఎవ్రీడే బ్యాంక్ నిఫ్టీ ఇది రోజు జరిగే కథే కదా. సో ఇంట్రాడే పర్స్పెక్టివ్లో కూడా ఎంతమందికి ఉపయోగపడుతుందో నాకు అర్థం కావట్లేదు. సో నాకు పర్సనల్గా నేను షేర్ చేద్దామన్నా కూడా అది ట్రేడింగ్ పర్స్పెక్టివ్ కన్నా కూడా టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే అది స్టాండర్డ్గా స్టాటిక్గా ఉండిపోతుంది. కాబట్టి అలాగా స్టాటిక్ వీడియోస్ అనేది నేను చేద్దాం అనుకుంటున్నాను. సో ఐ విల్ షేర్ ప్రాపర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, అంటే ఎలా చెప్పొచ్చు అంటే, ఇప్పుడు ఒక SJVN ఉంది. ఓకే, సో SJVN నేను ట్రేడ్ చేశా. ఓకే, సో ఇది మీరు చూశారు కదా. సో ఫర్ ఎగ్జాంపుల్కి ఒక మనిషి దగ్గర ఒక క్యాపిటల్ ఉంది. ఆ క్యాపిటల్ని వాడు అలాగే ఉంచుకుని రోజు ట్రేడ్ చేయకుండా 2 monthsకి ఒకసారో లేకపోతే 1 monthకి ఒకసారో కనుక చేస్తే వాడికి వచ్చి ప్రాఫిట్ ఎలా ఉంటుంది అనేది ఎగ్జాంపుల్ అనమాట. ఓకే, సో అది చాలా బాగా వర్కౌట్ అవుతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఇక్కడ ఎవరైతే కొన్నారో వాడు ఎక్కడో లాస్ బుక్ చేసుకుని వెళ్ళిపోయి ఉంటాడు. ఓకే, లేదా నెక్స్ట్ రోజు ఇవాళ ప్రాఫిట్ చూసి ఎక్కడన్నా బుక్ చేసుకుని ఉంటాడు ఆవేశంలో. కానీ ఎవరైతే ఈ మార్కెట్ ఫాల్ వచ్చేదాకా వెయిట్ చేసి, అన్ని రోజులు వెయిట్ చేశారు, ఇదంతా కూడా వెయిట్ చేశాడు, స్టాక్ని ఫాలో అవుతున్నాడు బట్ వెయిటింగ్ పీరియడ్లోనే ఉన్నాడు, ఇన్వెస్ట్ చేయాల. ఓకే, వాడికి ఎంత డ్రాస్టిక్ కరెక్షన్ వచ్చిందని తెలిసి, ఫర్ ఎగ్జాంపుల్ వాడి దగ్గర 1 lakh ఉంది, 1 lakhలో ఒక 50,000 పెట్టాడు. సో ఇది బుక్ చేసుకున్న ప్రాఫిట్, ఇదంతా బుక్ చేసుకున్న ప్రాఫిట్, లేదా డెలివరీ కింద ఉంచేసుకున్నా కూడా ప్రాఫిటే. సో అక్కడ ఎమోషన్ ఏం లేదు, స్ట్రెస్ లేదు, రిస్క్ లేదు. రిస్క్ ఉండొచ్చు, ఎంత 0 రిస్క్. ఎందుకంటే 20% పడింది స్టాక్, నెంబర్ 1 స్టాక్ 20% పడింది. సో ఇంకొక మహా ఎంత పడుతుంది, ఇంకో 5% పడుతుంది, అవునా? బట్ ఆ 5% తర్వాత 10% పెరగాల్సిందే. సో ఇలాంటి కేసెస్ ఉంటాయి అన్నమాట. అంటే ఇలాంటి కేసెస్ చాలా ఉన్నాయి మార్కెట్లో. అవి ఇప్పుడున్న ప్రజెంట్ ట్రెండ్కి చాలా చాలా బాగా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. ఓకే, అండ్ ఎవ్రీడే ట్రేడింగ్ కన్నా కూడా స్వింగ్ ట్రేడింగ్ కొంచెం బెటర్. కానీ స్వింగ్ కన్నా కూడా వెయిటింగ్ గేమ్, అంటే ఎవ్రీ 15 daysకి లేకపోతే ఎవ్రీ 1 monthకి ఒక కరెక్షన్ అనేది ఇస్తున్నాడు. ఓకే, ఆ కరెక్షన్ కోసం వెయిట్ చేసి కనుక పట్టుకుంటే ఆ మంత్కి సరిపడా వాట్ ఎవర్ ఎర్నింగ్ ఉంటుందో ఆ ఎర్నింగ్ ఒక సింగిల్ డేలో మనం ఎర్న్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకే, సో ఇలాంటి వీడియోస్ నేను కమింగ్ డేస్లో షేర్ చేస్తాను. బ్యాంక్ నిఫ్టీ ఎప్పుడన్నా నా వ్యూ అనేది నా పర్సనల్గా నేను షేర్ చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.